ప్రజలతో చర్చిస్తే చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్యలు అంటూ ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాపూర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులకు మంత్రికి గజమాలతో స్వాగతం పలికారు. ఇక ప్రాజెక్టుల భూ నిర్వాసితులతో క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియజేసి వారిని ఒప్పించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. లాఠీలతో సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం తమది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే చెప్పిన మాట ప్రకారం 6 గ్యారంటీలలో 2టిని శాసనసభ ఆవరణలోనే అమలు చేశామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వాళ్ళ సమస్యల్ని వినవించుకునేటువంటి పరిస్థితి లేకుండే ఎన్నన్నా ప్రజల్ని కలిస్తే అది వార్త, ఎన్నన్నా ప్రజలు ప్రగతి భవన్ ఫామ్ హౌస్కి వెళ్తే అదొక న్యూస్. మొన్న మరి ఎర్రవెల్లలో ఎక్కడో చింతమాడుకోళ్ళు ఆయన మన పుట్టినూరు రాణిస్తారో రానియారు అని చెప్పి వాళ్ళందరూ కూడా లోపలికి తీసుకున్నారు. కానీ నియోజకవర్గంలో గెలిపించినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎన్నడూ కూడా ముఖ్యమంత్రిగా కాకపోయినా గజ్వేల్ శాసనసభ్యుడిగానైనా వాళ్ళ సమస్యలు వినేది ఉండే. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ప్రగతి భవన్ ఉన్నటువంటి ముళ్ళ కచేరి తీసేసి జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా నామకరణం చేసి ఉదయం వస్తా ఉంటుంటే వేల మంది కార్యాలయం ముందు ప్రజాభవన్ ముందు నిలుస్తున్నారు. వారందరూ కూడా సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రభుత్వ యంత్రాంగం ద్వారా. ఇప్పుడు కూడా మళ్ళీ కోరుతా ఉన్నాం,